గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని కొన్నిటిని డిస్కస్ చేద్దాం. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. డిఎన్ఏ భౌతిక నిర్మాణాన్ని కనుగొన్నది ఎవరు? డిఎన్ఏ భౌతిక నిర్మాణాన్ని కనుగొన్నది వాట్సన్ అండ్ క్రిక్ 1953లో కనుగొన్నారు. డబుల్ హెలిక్స్ రూపంలో ఉంటుంది. డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. ఇందులో ఏటీజీసీ అనే నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. ఏ మరియు టీ మధ్యన డబుల్ బాండ్ ఉంటుంది. ఏ అంటే అడినైన్, టీ అంటే థయామిన్, జీ అంటే గ్వానైన్, సి అంటే సైటోసిన్. కణంలో ఉత్పన్నమైన శక్తి ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది? ఏటీపీ. ఏటీపీ అనగా ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఒక ఏటీపీ అనేది ఎన్ని కిలో క్యాలరీల శక్తిని ఇస్తుంది? 7200. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ లేదా కణశక్త్యాగారాలని వేటిని అంటారు? మైటోకాండ్రియా. ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అని ఏ కణంగాన్ని అంటారు? రైబోసోమ్స్. ప్రోటీన్ ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అంటారు. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని వేటిని అంటారు? కణం యొక్క ఆత్మ. లైసోజైమ్స్. మలేరియా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ఏది? ప్లాస్మోడియం వైవాక్స్. ఇది ఒక ప్రోటోజోవా. జీవశాస్త్ర పితామహుడు ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.